ఖమ్మం జిల్లా కేంద్రం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. ఖమ్మం జిల్లా కేంద్రం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఘనంగా తీజ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గౌర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బూక్యా శోభన్ నాయక్ ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఉత్సవాలను అత్యంత కోలాహలంగా నిర్వహించినందుకు బూక్యా సాయి కుమార్ నాయక్ను అభినందించారు. తీజ్ శీతల పండుగలకు మరియు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు జయంతికి నిధులు కేటాయించాలని, అదేవిధంగా గోర్ బంజారా బోలీ భాషను 8వ షెడ్యూల్లో చేర్పించి గుర్తింపు ఇవ్వాలని, రాష్ట్రంలో 3వ అతిపెద్ద జనాభా కలిగిన గోర్ బంజారా సమాజానికి సామాజిక గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ మరియు ప్రజానాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యావత్ గోర్ బంజారా సమాజం నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. తమ కోరికలను అతి త్వరలో నెరవేరుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ మరియు గోర్ బంజారా నాయకులు భానోత్ వీరు నాయక్, బూక్యా సాయి కుమార్ నాయక్, బానోత్ తారాదేవి, బూక్యా మంగ్యా నాయక్, బాబులాల్ నాయక్, గుగులోత్ సుమిత, ప్రజాప్రతినిధులు, యువతులు, విద్యార్థిని విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో గోర్ బంజారా జాతి ప్రజలు పాల్గొన్నారు.